హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, ఇది పట్టు సారీ మీద క్లాత్ బ్లౌజ్ పీస్ అనమాట. దీన్ని నేను ఇప్పుడు మోడల్ ఏ విధంగా కట్ చేసి కుడుతున్నాను అన్నది చూడండి. ఇది హ్యాండ్స్కి ఎందుకంటే మడత పెట్టాను, అక్కడ వేరే క్లాత్ అటాచ్ చేయవలసి వస్తుంది. అందుకే మెయిన్ ఆ క్లాత్ వరకు మాత్రమే నేను కటింగ్ చేశాను. బ్యాక్ పార్ట్ ఇది. బ్యాక్ పార్ట్ కూడా మిడిల్లోని స్క్వేర్ నెక్ టైప్లో వేరే కలర్ యాడ్ చేస్తాను. దీన్ని కూడా ఈ విధంగానే కట్ చేశాను. చూస్తున్నారు కదా, ఇది ఏ విధంగా వస్తుందో మీకు చూపిస్తాను. ఈ విధంగా రెండు ఆపోజిట్ మనం విడదీసాం కదా, ఇలా ఆపోజిట్గా పెట్టుకొని ఈ పింక్ గ్రీన్ అండ్ కాంబినేషన్ అనమాట. ఇలా మిడిల్లో మనం గ్రీన్ కాంబినేషన్ క్లాత్ వేసుకొని బ్లౌజ్ మోడల్ స్టిచ్ చేస్తాను. జస్ట్ మీకు కటింగ్ అయిన తర్వాత పీస్ చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిడిల్ చూస్తున్నారు కదా, ఈ విధంగా అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఆల్రెడీ అన్నీ రెడీ అయినాయి. ఇది షేప్ డాట్స్, అదే షేప్ బెల్ట్లో ఇవి కూడా కటింగ్ చేసుకున్నాక బ్యాక్ నెక్ చెప్పాను కదా మీకు, స్క్వేర్ టైప్ మోడల్లో వస్తుందని. అది లెఫ్ట్ రైట్ ఈ విధంగా కట్ వర్క్ మోడల్ ఇచ్చాను. దీని క్యాన్వాస్ ఓకే చేశాను. ఇప్పుడు దీని మీద మనం మెయిన్ పార్ట్ వేసుకొని చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఈ విధంగా ఉంటుంది. మెయిన్ మనం బకరం, అదే క్యాన్వాస్ అనమాట, బకరం కాదు అది యాడ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఐరన్ మాత్రం ఉండాలి. ఐరన్ చేస్తేనే మనకి క్లారిటీగా అవి కట్స్ అన్నీ నీట్గా కనబడతాయి. కట్ వర్క్ చూస్తున్నారు కదా, ఈ మోడల్లోని చూస్తున్నారు ఈ విధంగా. ఓకే, ఇంకా దీనికి చాలా వర్క్ ఉంది. బటన్స్ కట్ట రెడీ చేసి వేయాలి, మీకు చూపిస్తాను నెక్స్ట్. చూస్తున్నారు కదా, హ్యాండ్స్కి కూడా కొంచెం మోడలే అనమాట. ఇది కూడా ఇప్పుడు వస్తున్న ట్రెండింగ్లో కొంచెం మోడల్ పెట్టమన్నారు. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా అనుకుని ఓకే చేశాను. మిడిల్ సారీ పీస్ కొంచెం తీసి దీన్ని అటాచ్ చేశాను. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా. నాకు వీడియో తీయడం సెట్ అవ్వలేదు, సింగిల్ హ్యాండ్తో తీయడం కుట్టడం, ఎందుకంటే కొంచెం రిపేర్లో ఉంది స్టాండ్, అందుకని. చూస్తున్నారు కదా, ఇలా మిడిల్కి సారీ పీస్ రావాలి. లెఫ్ట్ రైట్ కూడా మనం ఇలాగ అటాచ్ చేసుకున్నాక ఈ విధంగా చూస్తున్నారు కదా, మిడిల్కి వస్తుంది. దీని మీద మనం స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల కొంచెం ఫిట్గా చూడడానికి క్లాస్గా పట్టుకున్నట్టు బాగుంటుంది. దీన్ని ఏం చేయాలంటే, నేను మిడిల్లో డాట్ పెట్టాను చూసారు కదా, ఇప్పుడు ఈ డాట్ దగ్గరికి అటు ఇటు కూడా కరెక్ట్గా సెంటర్ పాయింట్కి రావాలన్నమాట. డాట్ దగ్గరికి ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇటు. దీన్ని మినిమం బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు 2 ఇంచెస్ వరకు అటాచ్ చేసి కుట్టుకోవాలి. బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా కనిపిస్తుంది. 2 ఇంచెస్ అనమాట. పై వరకు కుట్టుకోవడం వల్ల మనకి పైన పఫ్ టైప్ కనిపిస్తుంది, మోడల్ లుక్ బాగా వస్తుంది అనమాట. ఈ విధంగా ఆపోజిట్ అటు ఇటు చిన్న కుర్చీలాగా వస్తుంది. అది మనం కవర్ చేసుకొని క్లారిటీగా ఓకే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇదంతా కూడా మెయిన్ క్లాత్ మీద చేస్తున్నాను, ఇంకా లైనింగ్ దానికి యూస్ చేయలేదు. అక్కడ నుంచి చిన్న బార్డర్ వచ్చింది హ్యాండ్స్కి అనమాట, బ్లౌజ్ పీస్లోనే. అది నేను అటాచ్ చేశాను హ్యాండ్స్ దగ్గర. చూస్తున్నారు కదా, ఈ విధంగా. తర్వాత కింద కట్ వర్క్ మోడల్ పెట్టాను, అంటే బ్యాక్ సైడ్ ఎలాగో నెక్కి పెట్టాను కదా, హ్యాండ్స్కి కూడా పెట్టాను. చూస్తున్నారు కదా, ఇదైతే డోరీస్కి మనకు చిన్న సింప్లీ మోడల్ ఉంది కదా, అదే. ఇది 3.5, ఇది 2.5. ఓకే, టోటల్ బ్లౌజ్ ఎలా రెడీ అయిందన్నది మీకు చూపిస్తాను, చూడండి.